ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నమస్కారం. ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులారా, ఈవెంట్స్ ఎప్పుడు జరుగుతాయి, మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అని కళ్ళకు కాయలు కాసే విధంగా ఎదురు చూస్తున్నారా? మీకోసం చీకట్లో ఒక చిన్న దీపం లాంటిది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ రిక్రూట్మెంట్. సేమ్ డిటో ఏపీ కానిస్టేబుల్కి ఏ విధంగా సిలబస్ ఉందో అదేవిధంగా ఆర్పిఎఫ్ కూడా అదే సిలబస్ యాజ్ ఇట్ ఈజ్గా లేకున్నా కొద్దిగా మార్పు చేర్పులతో అదే విధంగా ఉంది. రీజనింగు, ఆర్థమెటిక్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ ఉండడం జరిగింది. జనరల్ అవేర్నెస్ అంటే జనరల్ స్టడీసే, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ మరియు ఇంకా ఈ విధంగా జనరల్ స్టడీస్ ఏ విధంగా సబ్జెక్టులు ఉన్నాయో అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది. అట్లా కాకపోతే రీజనింగు అలాగే ఆర్థమెటిక్ కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఒక మన కష్టాల్లో ఉన్నప్పుడు ఏ చిన్న అవకాశాన్ని వచ్చినా మిస్ చేసుకోకండి. ఇది మీకు ఒక మంచి అవకాశం లాంటిది. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్కి కానీ మరియు ఈవెంట్స్కి కానీ ఇంకా మీకు ఇది ఒక సపోర్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా 2024 సంవత్సరంలోనే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ మరియు మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా జరిగి మీకు పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చదవడం వలన అది జరిగినా జరగకపోయినా సుప్రీంకోర్టులో కేసు ఏ విధంగా అవుతుందో కూడా ఎవరికి తెలియకుండా ఉంది. ఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చదివితే ఖచ్చితంగా ఇక్కడ ఎటువంటి ఇట్లాంటి ఉండవండి, కోర్టు కేసులు ఇట్లాంటి ఉండవు. ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చాలా బాగా జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా ఈవెంట్స్కు ప్రిపేర్ కాండి, ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళండి. అలాగే ఎగ్జామ్స్కు ప్రిపేర్ కాండి. సిలబస్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించిన సిలబస్ కంప్లీట్గా మీ దగ్గర ఉంచుకోండి. ఆ సిలబస్ నేను ఎట్లయినా కానీ సిలబస్ నేను పట్టు సాధిస్తానని ఉంటే ఇంటి దగ్గరనే కూర్చొని చదువుకోండి. నా అభిప్రాయం ప్రకారం ఇంటి దగ్గర ఎవరు కూర్చొని చదువుకోకండి. ఎందుకంటే ఇంటి దగ్గర సరైన వాతావరణం ఉండదు. కాబట్టి మీరు ఏదైనా ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళండి. కోచింగ్ సెంటర్కి ఆల్రెడీ మీరు తీసుకొని ఉంటే ఒక స్టడీ హాల్, ఏదైనా ఒక రూమ్ తీసుకొని లేక స్టడీ హాల్ తీసుకొని అక్కడ చదవండి. అక్కడ చదువుతుంటే ఆ వాతావరణం అంతా ఈ స్టడీకి సంబంధించిన వాతావరణం ఉంటుంది కాబట్టి బాగా చదవగలరని ఆశిస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మీరు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లోని ఉద్యోగాన్ని సాధించాలని, ఒకవేళ ఆ ఉద్యోగాన్ని సాధించలేకపోయినా ఈ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా మీకు ఏపీ కానిస్టేబుల్కు ఉపయోగపడుతుంది ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది. కాబట్టి ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చూసి మీరు ఉద్యోగం సాధించాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఇంకా మన మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రమా.